కథానాయికలను అప్సరసల్లా చూపిస్తాడు. పాటల చిత్రీకరణలోనూ విభిన్న శైలే. అవే ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పిస్తాయి. 37 ఏళ్ల సినీ ప్రయాణంలో 100కు పైగా చిత్రాలను రూపొందించారాయన. పరిశ్రమలోకి కొత్త నీరు పోటెత్తుతున్నా తనదైన స్టైల్తో విజయాలు సాధిస్తూ పోటీలోనే ఉన్నారు. కథ ఎలాంటిదైనా తనదైన మార్కు చూపించే ఆ తెర వెనుక నాయకుడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. పడగొట్టి పరాజు చూస్తావా? తిరగను నాన్న. చెరువులోటికి ఈతలు కొడతావా? కొట్టను. పెద్ద డాక్టర్లా మందు పట్టుకొని రోజు ఇష్టం చెంపల చుట్టూ తిరుగుతావా? జబ్బు చేసి చచ్చిపోవాలని బతికించడం తప్ప. ఇలా ఎప్పుడు చూడు. నువ్వు బుద్ధిగా తగ్గుకుంటే నీకు దెబ్బలు తగలవుగా. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. నేను ఏడుస్తున్నాను అనుకున్నావా? మా నాన్న కొట్టకుండా ఉండటానికి అలా నాటకం ఆడాను అంతే. ఇప్పుడు నేను నవ్వుతున్నాగా, నువ్వు నవ్వే. శోభన్ బాబు కథానాయకుడిగా రూపొందిన బాబు చిత్రం ద్వారా 1975లో రాఘవేంద్రరావు పరిశ్రమలో కాలు మోపారు. ప్రేమ కథతో ప్రారంభమైన ఆయన ప్రస్థానం మహిళా సమస్యల ఇతివృత్తాల వైపు మళ్లింది. కథానాయిక ప్రధాన పాత్రలో జ్యోతి, ఆమె కథ, కల్పన చిత్రాలను రూపొందించి విజయం సాధించారు. ముక్కోణపు ప్రేమ కథగా రూపొందిన అమరదీపం చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. ఎన్టీఆర్ తో రూపొందించిన అడవి రాముడు చిత్రంతో దర్శకేంద్రుడు మంచి కమర్షియల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఈ విజయంతో తెలుగు చిత్రసీమలో అగ్రదర్శకుల సరసన చేరారాయన. శ్రీదేవి ప్రధాన పాత్రలో ఆయన తెరకెక్కించిన 16 ఏళ్ల వయసు సంచలన విజయం సాధించింది. ఇక్కడ నుంచి పాటల చిత్రీకరణలో రాఘవేంద్రరావు స్టైల్ మొదలైంది. త్రిశూలం, జస్టిస్ చౌదరి, దేవత, బొబ్బిలి బ్రహ్మన్న, అగ్నిపర్వతం, ఘరానా మొగుడు, పెళ్లి సందడి, మేజర్ చంద్రకాంత్ చిత్రాలు రాఘవేంద్రరావులోని విభిన్న కోణాల్ని చూపించాయి. వాణిజ్య అంశాలే కాదు, కుటుంబ విలువలు, సామాజిక సమస్యలను తన చిత్రాల్లో స్పృశించి పరిశ్రమలో ప్రత్యేక స్థానాన్ని పొందారు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి, మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం, పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్లకు ఘన విజయాలను అందించారు. తెలుగు చిత్రసీమలోని హీరోలందరితో చిత్రాలను రూపొందించారాయన. నేటి తరంలో శ్రీకాంత్ దగ్గర నుంచి అల్లు అర్జున్, మంచు మనోజ్ వరకు అందరూ కథానాయకులతో సినిమాలను తెరకెక్కించిన అరుదైన ఘనత దర్శకేంద్రుడికే దక్కుతుంది. వద్దంటే పెద్ద ఆయన పోసేశాడ్రా బాబు. నేను గెటౌట్స్ కాదే, ఈ వేళ నీ పని అవుట్స్, నీ గౌను బటన్స్ ఫ్యాట్స్. అయ్య బాబు, ఇన్నాళ్ళు ఈ అందాలు ఎలా వదిలేస్తున్నాను రా బాబు. రావే నాకు కసుకు పుసుకు చూడకూడదు. వచ్చే నా మాట కాదనుకో, వచ్చే బాబు. తాగితే బుద్ధి వచ్చేస్తారా బాబు. జయసుధ, శ్రీదేవి, జయప్రద మొదలుకొని రమ్యకృష్ణ, రంభతో పాటు తాప్సీ వరకు ఆయన సినిమాల ద్వారానే అగ్రపథంలో దూసుకుపోయారు. కథానాయకులను అందంగా చూపించడంలో ఆయనదో ప్రత్యేక శైలి. పాటల రూపకల్పనలోనూ విభిన్న పంథాన్ని అనుసరిస్తారాయన. Bye bye,
రూపకల్పనలో దర్శకేంద్రుడు తనదైన ముద్ర వేశారు. చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్ లో తెరకెక్కిన జగదేక వీరుడు అతిలోక సుందరి సరికొత్త ట్రెండ్ కు పునాది వేసింది. అనంతరం వెంకటేష్ తో రూపొందించిన సాహస వీరుడు సాగర కన్య ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకోగలిగింది. భక్తిరస చిత్రాలను రూపొందించడంలోనూ రాఘవేంద్రరావు శైలే వేరు. అన్నమయ్యతో ప్రారంభమైన ఈ ప్రస్థానం శ్రీ మంజునాథ, శ్రీరామదాసు, పాండురంగడు చిత్రాలతో ఆదర్శవంతంగా సాగింది. ప్రస్తుతం టాలీవుడ్ మన్మధుడు నాగార్జునను షిరిడీ సాయిగా చూపించే పనిలో ఉన్నారాయన. ఈ తరహా ప్రాజెక్టులతో ఆయన పరిపూర్ణ దర్శకుడయ్యారు. తన 37 ఏళ్ల సినీ ప్రస్థానంలో 106 చిత్రాలకు దర్శకత్వం వహించిన రాఘవేంద్రుడు 15 హిందీ సినిమాలు తెరకెక్కించారు. మూస ధోరణికి దూరంగా తన స్టైల్ కు దగ్గరగా తెలుగు చలనచిత్ర సీమలో కలకాలం నిలిచిపోయే సినిమాలను రూపొందించారాయన. శృంగారం నుంచి భక్తి వరకు అన్ని రసాలను పరిపూర్ణంగా తెరపై ఆవిష్కరించారు. అందుకే తెలుగు సినిమాకు ఆయన దర్శకేంద్రుడయ్యారు. నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు